విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటం సఫలీకృతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి నిర్దిష్టమైన విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టాల పేరుతో ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించాలని చూస్తే ప్రాణాలకు తెగించి అడ్డుకుంటామని కేంద్రాన్ని హెచ్చరిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం మొదలైంది. ఇప్పటికే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పెద్ద కంపెనీలకు అమ్మేస్తే సహించేది లేదంటూ పెద్ద ఎత్తున కార్మిక నాయకులు, సంఘాలు, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా రక్షించుకోబోతున్నారు? దేశ చరిత్రలోనే 3 సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు ఉమ్మడిగా పోరాడి ఇప్పటివరకు ఆ పోరాటం కొనసాగటమే కాదు, ప్రైవేటీకరణ చేయాలనుకునేటువంటి వాళ్ళకి వెన్నులో చలి పుట్టే విధంగా వాళ్ళని వెనక్కి నెట్టినటువంటి చరిత్ర ఇక్కడ కార్మిక వర్గానికి, విశాఖ ప్రజలకి ఉంది. అందుకని ఈ పోరాటం భవిష్యత్తులో ఇది ప్రైవేటీకరణ జరగకుండా లాభాలు దడిచేదాకా ఇది పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటాన్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండ కావాలి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరించం అని చెబుతున్నాడు, అడ్డుకుంటామని. పల్లా శ్రీనివాసరావు గారు అదే చెబుతున్నాడు. కానీ దానికి అనుగుణంగా స్టెప్స్ నిర్దిష్టంగా లేవు. అందుకని నిర్దిష్టంగా ఆ స్టెప్ను తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్రైవేటీకరణ కాకుండా ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దాదాపుగా 1200-1300 రోజులుగా పెద్ద ఎత్తున కార్మిక నాయకులు, ఉద్యోగస్తులందరూ కూడా ఉత్తరాంధ్రలో పాదయాత్రలు కావచ్చు, సైకిల్ యాత్రలు కావచ్చు, రిలే నిరాదీక్షలు కావచ్చు చేస్తున్నారు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు. అయినా సరే కేంద్రం ఒక పక్క తన పని తాను చేసుకుపోతుంది. తాజాగా కేంద్ర స్టీల్ మంత్రి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి కూడాను వైజాగ్ స్టీల్ని సందర్శించి హామీ ఇచ్చారు, అడ్డుకుంటాము, ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగదని చెప్పి హామీ ఇచ్చారు. అయినా సరే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఎవరైతే సీఎండీ ఉన్నాడో అతుల్ భట్ వెళ్ళిపోవడం జరిగింది. ఇలా నెమ్మదిగా కార్మికుల సంఖ్యను తగ్గించే పరిస్థితి. మరోవైపు నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించేందుకు ఒక లేఖను కూడా కేంద్రం విడుదల చేసిన పరిస్థితి. ఇవన్నీ జరుగుతుంటే ఏంటి అసలు? కుమారస్వామి చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ఆయన ప్రైవేటీకరణ జరగదు అంటూనే ఇది ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు అన్నాడు. కాబట్టి కుమారస్వామి చేతిలో కూడా ఏం లేదు, ఫైనల్ డెసిషన్ ప్రధానమంత్రిది. కాబట్టి ప్రధానమంత్రి స్ట్రాటజిక్ సేల్ అని చెప్పి ఎవరు పార్లమెంట్ సభ్యులు రైజ్ చేసినా లేకపోతే చర్చ జరిగినా ఇది స్ట్రాటజిక్ సేల్ అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ స్ట్రాటజీని వెనక్కి తిప్పికొట్టాలంటే ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా చైతన్యవంతంగా ఎదుర్కోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గత ఎన్నికల్లో కూటమి ఇక్కడ బ్రహ్మాండమైన విజయం ఉత్తరాంధ్రలో విశాఖలో అత్యధికమైనటువంటి మెజార్టీతోటి ప్రజలు ఓటు చేశారు. ఇక్కడ ప్రధానమైన కారణం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖలో రైల్వే జోను, దీని అభివృద్ధి, దీన్ని కాపాడుకోవడం కోసమే ప్రజలు నమ్మకంతో తెలుగుదేశం మీద వేశారు. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం మీద అత్యధిక బాధ్యత ఉన్నది. కానీ వాళ్ళు బాధ్యత తీసుకుని దీన్ని ప్రైవేటీకరణ కాకుండా అట్లాగే మూసేయకుండా సంవత్సరంలోగా టార్గెట్ పెట్టుకొని 3 ఫర్నేసులు ఉత్పత్తి సాధించి లాభాల్లోకి వచ్చే విధంగా దీన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పి కోరుతున్నాను. సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఒకవేళ ప్రైవేటీకరణకు కానీ అడుగులేసి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆ నిర్ణయం తీసుకుంటే దీన్ని ఏ రకంగా అడ్డుకోబోతున్నారు? మేమే కాదు, ఇది ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు, ప్రతిఘటిస్తారు, ట్రేడ్ యూనియన్లు ప్రతిఘటిస్తాయి. ప్రజలకి, కార్మిక సంఘాలకి మా పార్టీ వామపక్షాలు పూర్తిగా అండగా ఉండి దీన్ని ఎంతకైనా సరే తెగించి దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ చెప్తున్నారు బట్టి ఖచ్చితంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక 1 ఇయర్కు రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం మీద చర్చించాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు జరిపి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 19 టీవీ, వైజాగ్.